మొదటి ప్రశ్న, విచ్ రీజియన్ ఇన్ ఇండియా రీసెంట్లీ సా ది డిస్కవర్ ఆఫ్ ఏ న్యూ కాఫీ ప్లాంట్ స్పీసెస్ కాల్డ్ ఓఫియో రైజ్ ఏచినాటా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓఫియో రైజ్ ఏచినాటా అనేది ఒక కాఫీ మొక్కకు చెందిన జాతి అంట. అయితే దాన్ని రీసెంట్ గా కనుక్కున్నారు. అయితే అది ఎక్కడ అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, వెస్ట్రన్ ఘాట్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క కాఫీ మొక్క ఏదైతే ఉందో దీన్ని వెస్ట్రన్ ఘాట్స్ లోని షోలా ఫారెస్ట్ ఇన్ కేరళలోని షోలా ఫారెస్ట్ లో ఈ యొక్క మొక్కని కనుక్కోవడం జరిగింది. ఇది మెడికల్ పొటెన్షియల్ కలిగి ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. రెండో ప్రశ్న, వాట్ కాజెస్ ఇన్ఫెక్షన్ బోవిన్ రైనోట్రాచైటిస్ డిసీజెస్ ఇన్ కెటల్స్. పశువుల్లోని అంటువ్యాధైన బోవిన్ రైనోట్రాచైటిస్ అనే ఒక అంటువ్యాధికి కారణం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఈ యొక్క వ్యాధి ఎలా వ్యాపిస్తుందని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, వైరస్. ఇదొక వైరస్ రూపంలోని జంతువులకి సంక్రమిస్తుందని చెప్పొచ్చు. మూడో ప్రశ్న, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ ఇన్ 2025. 2025లో ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, రాజీవ్ వర్మ. నాలుగో ప్రశ్న, ది ప్రామిస్ టు చిల్డ్రన్ క్యాంపెయిన్ డ్యూరింగ్ ది 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ వాజ్ ప్రమోటెడ్ బై. 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ప్రామిస్ టు చిల్డ్రన్ క్యాంపెయిన్ దేని ద్వారా ప్రమోట్ చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, UNICEF సంస్థ ద్వారా ప్రమోట్ చేయబడిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే తెలుసుకోవాలి. ఎగ్జామ్ లో కూడా చాలా రొటీన్ గా అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫుల్ ఫామ్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సంస్థ దీన్ని ప్రమోట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎవరిని? 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ కి సంబంధించి. ఐదో ప్రశ్న, విచ్ ఇండియా కంపెనీ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎయిర్బస్. ఎయిర్బస్ భాగస్వామితో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టర్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ను ఏ భారతీయ కంపెనీ ప్రారంభించనుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, టాటా గ్రూప్. ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. అయితే ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది అన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కర్ణాటక అంటే బెంగళూరు క్యాపిటల్ ఏంటి? కర్ణాటకలోని దీనికి సంబంధించి లాంచింగ్ అనేది జరుగుతుంది. ఆరో ప్రశ్న, హూ హోల్డ్ ది రికార్డ్ యాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆఫ్టర్ అచీవింగ్ ఏ నెట్ వర్త్ ఆఫ్ $500.1 బిలియన్ ఇన్ 2025. 2025లోని $500.1 బిలియన్లు నికర విలువను సాధించిన తర్వాత అత్యంత ధనవంతుడిగా రికార్డు ఎవరు అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, ఎలాన్ మస్క్. ఏడో ప్రశ్న, ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ క్రాస్ బోర్డర్ రైల్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ. భారతదేశం ఇటీవల ఏ దేశంతో సరిహద్దు రైలు ఒప్పందంపై సంతకం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, భూటాన్. ఎనిమిదో ప్రశ్న, ఇండియా సెలబ్రేటెడ్ ది 156th యానివర్సరీ ఆఫ్ విచ్ ఐకానిక్ లీడర్ ఆన్ 2 అక్టోబర్ 2025. 2 అక్టోబర్ 2025న ఏ దిగ్గజ నాయకుడు 156వ వార్షిక ఉత్సవాన్ని భారతదేశం జరుపుకుంటుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, మహాత్మా గాంధీ. 9వ ప్రశ్న, ది ఇండిజినస్ ఫోటోనిక్ రాడార్ వాస్ డెవలప్డ్ బై విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్. స్వదేశీ ఫోటోనిక్ రాడార్ ను ఏ భారతీయ సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 10వ ప్రశ్న, విచ్ సిటీ విల్ హోస్ట్ ది సీ ఫుడ్ కాంగ్రెస్ 2026 ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా సీ ఫుడ్ కాంగ్రెస్ 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, చెన్నై. 11వ ప్రశ్న, విచ్ ఇండియా కంపెనీ రీసెంట్లీ డెవలప్డ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ 10-ton vertical planetary mixer for solid propellants.
ఘన ప్రొపెలెంట్స్ కొరకు ప్రపంచంలోనే అతిపెద్ద 10 టన్నుల నిలువ గ్రహ మిక్సర్ను ఇటీవల ఏ భారతీయ కంపెనీ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సంస్థ అని చెప్పొచ్చు. 12వ ప్రశ్న ది నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ ఏ మంత్రివర్తి శాఖ ద్వారా ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వే మినిస్ట్రీ సంస్థ దీన్ని ప్రారంభించిందని చెప్పొచ్చు. 13వ ప్రశ్న హూ ఇనాగ్రేటెడ్ ది ఆల్ ఇండియన్ క్యాంపేజ్ అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ రెస్పెక్ట్ మన రాజ్యాంగం మన గౌరవం అనే అఖిల భారత ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గానే మన యొక్క జగదీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆయన స్థానంలోకి న్యూ వైస్ ప్రెసిడెంట్ కింద రాధాకృష్ణ గారు రావడం జరిగింది. 14వ ప్రశ్న విచ్ స్టేట్ టాప్డ్ ది ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ 2025 రిలీజ్డ్ బై నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి ఒడిస్సా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 15వ క్వశ్చన్ విచ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ వాజ్ నేమ్డ్ ICC మ్యాన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ 2025? 2025లో ICC పురుషులు T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి సూర్యకుమార్ యాదవ్. 16వ ప్రశ్న ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ ఆఫ్టర్ టాక్స్ లేడ్ బై ప్రెసిడెంట్ పుతిన్? అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలోని చర్చల తర్వాత భారతదేశం ఇటీవలే ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఇరాన్. ఇరాన్ దేశంతో భారతదేశం సిగ్నేచర్ అనేది చేయడం జరిగింది. 17వ ప్రశ్న కర్పూరి ఠాగూర్ హూ విల్ బి posthumously honored with Bharat Ratna was the former chief minister of which state? మరణ అనంతరం భారత రత్న పురస్కారం పొందబోయే కర్పూరి ఠాగూర్ ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్. 18వ ప్రశ్న Mount Abu, a volcano recently in the news, is located in which country? ఇటీవలే వార్తల్లో వచ్చిన మౌంట్ ఎబు అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండోనేషియా. 19వ ప్రశ్న Which Germany company cleared submarine filled trials successfully for the Indian Navy? ఏ జర్మనీ కంపెనీ భారత నావిక దళం కోసం జలాంతరాంగమి ఫిల్డ్ ట్రయల్స్ ను విజయవంతంగా క్లియర్ చేసింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ థైసెన్ క్రాఫ్. 20వ ప్రశ్న ది న్యూలీ లాంచ్డ్ క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో వాజ్ డెవలప్డ్ బై విచ్ టెక్ గైంట్? కొత్తగా లాంచ్ చేయబడిన క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో ఏ టెక్ దిగ్గజం ద్వారా అభివృద్ధి చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ గూగుల్ సంస్థ రీసెంట్ గా విల్లో అనే క్వాంటమ్ ప్రాసెసర్ అనేది రీసెంట్ గా లాంచ్ చేసిందని చెప్పొచ్చు. 21వ ప్రశ్న విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ కోక్ బొరాక్ డే హైలైటింగ్ ఇండోజెనస్ కల్చర్? దేశీయ సంస్కృతిని హైలైట్ చేస్తూ ఏ రాష్ట్రం కోక్ బొరాక్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ త్రిపురలోని ప్రతి ఏడాది కూడా కోక్ బొరాకో దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది కూడా మన యొక్క దేశం యొక్క సంస్కృతిని చూపించడానికని చెప్పొచ్చు. 22వ ప్రశ్న డొనాల్డ్ ట్రంప్ వాజ్ ఇనాగ్రేటెడ్ యాజ్ ది డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ జనవరి 2025. డొనాల్డ్ ట్రంప్ జనవరి 2025లో యునైటెడ్ స్టేట్స్ యొక్క డాష్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబడ్డారు. ఈయన
సరైన సమాధానం ఆప్షన్ సి 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబడ్డారని చెప్పొచ్చు. 23వ ప్రశ్న. హూ ఓన్ ది ఇండియన్ ఓపెన్ 2025 మ్యాన్స్ సింగిల్ బ్యాడ్మింటన్ టైటిల్? ఇండియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ విక్టర్ యాక్సెల్సెన్. 24వ ప్రశ్న. విచ్ ఇండియన్ హెరిటేజ్ సైట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది వరల్డ్ మోనోమెంట్స్ వాచ్ లిస్ట్ 2025? ప్రపంచ స్మారక చిహ్నాల వాచ్ లిస్ట్ భాగంలో 2025లో ఏ భారతీయ వారసత్వ ప్రదేశం చేర్చబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి హంపి గ్రూప్ ఆఫ్ మోనోమెంట్స్. ఇది కర్ణాటకలో ఉందని చెప్పొచ్చు. అదే విధంగా మన యొక్క 10 రూపాయల నోటు మేము చూసినట్టయితే అక్కడ పిక్చర్ కూడా కనిపిస్తుంది, హంపి గ్రూప్ ఆఫ్ మోనోమెంట్స్. 25వ ప్రశ్న. సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 వాజ్ లాంచ్డ్ బై విచ్ ఇండియన్ బాడీ? సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 ఏ భారతీయ సంస్థ ద్వారా లాంచ్ చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ దీన్ని రీసెంట్గా రిలీజ్ చేసిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మనం ఫర్దర్ క్లాసెస్ కూడా ఇంకా నేర్చుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మన యొక్క క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా డైలీ మా యొక్క అప్డేట్స్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అయితే ప్రతిరోజు కూడా డే టు డే అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకుండా ప్రతిరోజు క్లాసెస్ కానీ వాచ్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. అదే విధంగా ఫర్దర్ జనరల్ సైన్స్ సంబంధించి కూడా వీక్లీ వన్స్ అప్లోడ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.